కరీంనగర్ లోపల పెన్సిల్ హార్ట్ను జీవనోపాధిగా మలుచుకొని ఇటు యువకుడు పెన్సిల్ ఆర్ట్తో చిత్రాలు గీస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఉన్నది. కరీంనగర్ లోపల ఇటు ఉజ్వల పార్కు సమీపం లోపల కూర్చొని పెన్సిల్ హార్ట్ గీస్తూ కూడా ఇటు ఉపాధి పొందుతున్నాడు. ఇటు జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక యువకుడు ప్రతి వారం లోపల ఇటు శనివారము ఆదివారం ఇక్కడికి కరీంనగర్కు వచ్చి ఇక్కడ ఉజ్వల పార్క్ కావచ్చు, లేకపోతే కరీంనగర్ లోపల ఉన్నటువంటి డీర్ పార్క్ వద్ద కూర్చొని ఆ పెన్సిల్ ఆర్ట్ గీస్తూ కూడా చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అంటే లైవ్ లోపల పెన్సిల్ ఆర్ట్తో బొమ్మలు గీస్తుండడంతో ఇటు చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ పెన్సిల్ ఆర్ట్ ప్రస్తుతం తనకు జీవనోపాధి కలిగిస్తుంది, కానీ మిగతా సమయం లోపల మాత్రము తనకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల యువకుడు ఉన్నాడు. హాయ్ బ్రదర్, ఏం పేరు నీ పేరు? నా పేరు పోచే సార్. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ ఎప్పుడు వచ్చావు? ఎన్ని రోజులు వస్తావు వారం లోపల? సార్ మాది రైకల్ మండలం కొత్తపేట గ్రామం, జిల్లా జగిత్యాల. ఓన్లీ శనివారం ఆదివారం టైంలో ఇక్కడ మన కరీంనగర్లోని పార్కులో కానీ డీర్ పార్కులో కానీ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి వచ్చి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ చేసినాను, ఇప్పుడు కొంచెం వేయించుకుంటున్నారు, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు శనివారము ఆదివారం సోమవారము నాకు కరీంనగర్లో నాకు మంచి కొంచెం ఎంతో కొంత అమౌంట్ వచ్చేలా నాకు సంతోషంగా కల్పిస్తుంది. కాబట్టి ప్రతి శనివారం ఆదివారం సోమవారం వస్తానని కోరుకుంటున్నాను సార్. నేను అంటే నీకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పెన్సిల్ ఆర్ట్ తెలుసా? ఎప్పటి నుంచి గీస్తున్నావు ఈ పెన్సిల్ ఆర్ట్? చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళే టైంలో నాకు ఏబీసీలు రాకముందే నేను బొమ్మలు వేయడం అనేది నాకు పిచ్చి పిచ్చి గీతలతో మొదలైంది సార్. అప్పటి నుంచి నేను ఆర్ట్ వేస్తున్నాను. చిన్నప్పటి నుంచే ఏదో ఒక ఆర్ట్ వేసుకుంటూ పెరిగినాను. అంటే ఆర్ట్ చిన్నప్పటి నుంచి వేస్తున్నాను సార్ ఆర్ట్. తర్వాత నేను 10th మాకు టీచర్ చెప్పారు ఫైన్ ఆర్ట్స్ అయితే బాగుంటుంది అని చెప్పారు. ఫైన్ ఆర్ట్స్ నేను హైదరాబాద్కి వెళ్ళి ఫైన్ ఆర్ట్స్ చేసినాను. నేర్చుకున్నావా? నేర్చుకున్నాను సార్. ఫైన్ ఆర్ట్స్ చేసినాను, మనకి హైదరాబాద్లో ఉంటుంది. పెయింటింగ్ డిపార్ట్మెంట్లో ఒక 4 years కంప్లీట్ చేసిన సార్. తర్వాత నేను అక్కడ కూడా ఇట్లనే పెన్సిల్ ఆర్ట్ లైవ్లో వేసుకుంటూ ఆ ట్యాంక్ బండ్ మీద కానీ, ఎన్టీఆర్ గార్డెన్ కానీ, లుంబిని పార్క్ కానీ, శిల్పారామం కానీ ఇట్లా పోర్ట్రేట్ వేసుకుంటూ ఫైన్ ఆర్ట్ చేసిన సార్. 4 years కంప్లీట్ చేసిన. కాలేజ్ ఫీజు కానీ, స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కానీ, నాకు హాస్టల్ ఫీజు కానీ నేనే ఈ పోర్ట్రేట్లు బొమ్మలు వేయడంతోటి. నువ్వు ఫైన్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు నీ ఫీజు కోసం ఇవి వేసుకుంటేనే నీ ఫీజు? అవును సార్. నేను ఇది బొమ్మలు వేసుకుంటేనే నేను కాలేజ్ చదివినాను. అన్ని ఖర్చులు నాకు ఈ లైవ్ పోర్ట్రేట్తో వెళ్ళినాయి సార్ నాకు అమౌంట్. తర్వాత నేను ఇక అక్కడ ఇప్పుడు నేను ఉండడము నాకు కాలేజ్ అయిపోయింది సార్. ఫైన్ ఆర్ట్స్ 4 years అయిపోయింది కదా, ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసినాను. అక్కడికి వెళ్ళడం మానేసి ఇక్కడనే దగ్గర. నువ్వు హైదరాబాద్ లోపల ఉంటే దీనికి ఎక్కువ నీకు ఆసక్తి ఉంటుంది, ఎక్కువ గిరాకీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా, అంటే కరీంనగర్ ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ మా ఫ్యామిలీ అనేది మా జగిత్యాలలో మా ఊరు కొత్తపేటలో, రైకల్ మండలం కొత్తపేటలో ఉంటాము. మా డాడీ అనేది ఆయనకి మాటలు రావు, ఆయన హెడ్ అయినా ఆయనని చూసుకోవాలి. ఆయన చూసుకోవాలంటే నేను ఇంటికాడ ఉంటేనే బెటర్. హైదరాబాద్లో అయితే కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అందుకని నేను దగ్గరుండి ఇది వేసుకుంటూ మా ఫ్యామిలీని చూసుకోవాలని చేస్తున్నాను. మా మమ్మీ చనిపోయింది చిన్నప్పుడే. మా మమ్మీకి మాట వినబడవు, చెవులు వినబడవు. మా డాడీకి మాటలు రావు. నేను చిన్నప్పటి నుంచి బొమ్మలతోటే పెరిగినాను, చదువుకున్నాను. అన్ని ఖర్చులు ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకున్నాను. మా ఫ్యామిలీ కూడా చూసుకుంటున్నాను ఈ బొమ్మలతో. మరి మామూలుగా నీకు ఇప్పుడు శనివారం ఆదివారం లోపల ఇక్కడికి వస్తూ ఉంటావు కదా, వీకెండ్స్ లోపల ఒక రోజుకు అంటే నీకు గిట్టుబాటు అవుతుందా? మరి యావరేజ్ అయితే ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ ఆర్ట్ వచ్చు కాబట్టి ఎంతో కొంత నాకు డబ్బులు వస్తున్నాయి, ఖర్చులు వెళ్ళిపోతున్నాయని. ఒకరి శనివారం ఆదివారం మాత్రమే నాకు సరిపోతుంది ఇది. అంటే మరి ఫైన్ ఆర్ట్స్ చేసావు కదా, నీకు ఏమైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయలేదా? ఒకసారి నేను డ్రాయింగ్ టీచర్గా అప్లై చేసినాను, కానీ వెరిఫికేషన్ అయింది కానీ తర్వాత జాబ్ రాలేదు. ఇక వదిలేసి ఇక నేను ఇట్లా బయట వాల్ పెయింటింగ్, వాల్ ఆర్ట్, టెంపుల్ పెయింటింగ్ చేసుకుంటూ ఉంటున్నాను. అప్పుడప్పుడు ఏమన్నా మన నోటిఫికేషన్ వస్తే కొంచెం ప్రిఫర్ అవుతున్నాను. 1 time అయితే ట్రై చేసిన సార్. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, చాలా స్కూళ్ళు ఉన్నాయి కదా, అటువంటి అంటే ఏమన్నా అవకాశం దొరుకుతలేదు, ఉద్యోగ అవకాశం? అంటే ఓకే దొరుకుతున్నాయి, ట్రై చేసిన, అక్కడ కూడా ట్రై చేసిన కానీ కొంచెం స్టడీ వాళ్ళు ఇంగ్లీషు అని ఇట్లా వాళ్ళు కొంచెం అంటారు. ఏమంటారు అంటే నీకు ఇంగ్లీషు రావదు, అది తర్వాత నువ్వు ఇదే వేసుకోవాలి, అదే వేసుకో, ఇక్కడ చెప్పడం అంత ఈజీ కాదని అట్లా అంటున్నారు వాళ్ళు.
ఇక నేను ప్రైవేట్ స్కూల్లో అయితే మనకు ఇంగ్లీష్ కానీ చదువు కానీ ఇట్లా బాగా అది చెప్పడం ఎక్కువ రావాలి, దించడం తక్కువ రావాలి సార్. అందులో ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలనేది కావాలి ముఖ్యం. డ్రాయింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఎత్తున్నది ముఖ్యం కాదు, వాళ్ళకి ఎలా చెప్పాలనేది ముఖ్యం. అది నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న మా మమ్మీ మాటలు రావు, మా డాడీకి మాటలు రావు, మా మమ్మీకి వినబడదు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా కాబట్టి ఓన్లీ మాన్యువల్ మీదనే స్థిరపడ్డా. ఎక్కువ చదువుకోవడం అది ఆసక్తి లేకుండా. ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్నావు కానీ నీకు చెప్పే విధానం తెలియదంటావు. తెలియదు సార్. అది చెప్పడం ఇది తెలియక కొన్ని 2-3 స్కూల్లో తిరిగి పంపించేశారనమాట. నీకు చెప్పడం రాదు, నువ్వు బయటనే ఇట్లనే వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారనమాట సార్. ఇప్పుడు కరీంనగర్కు ఏ రోజుల లోపల వస్తుంటావు? ఇప్పుడు కరీంనగర్కి అయితే మన డీర్ పార్కు శనివారం ఆదివారం వస్తాను, సోమవారము ఉజ్వల పార్కులో కూడా అప్పుడప్పుడు వస్తాను సార్. మిగతా రోజులలో ఏం చేస్తావు? మిగతా రోజుల్లో నేను ఇట్లా వాళ్ళు ఏదన్నా మాకు తెలిసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు పాత ఆర్టిస్టులు ఉంటారు కదా టౌన్లో కానీ సిటీలో కానీ, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఏదన్నా వర్క్ ఉంటే వాళ్ళతో తిరుగుతాను సార్. అంతే. ఇక ఖాళీ టైం ఈ ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల నీకు చేస్తున్న పని మీద అయితే ఇప్పుడు ఇదే గీర్చుకుంటూ ఉపాధి పొందుతున్నావు. మొత్తానికైతే హ్యాపీగా ఉందా? ఓకే సార్, హ్యాపీగానే ఉంది. ఇది ఓన్లీ శనివారం ఆదివారం మంచిగా వస్తున్నాయి కాబట్టి సంతోషంగా ఉంది. రోజు అయితే కొంచెం జనాలు అంతగా ఏమి రారు, ఇది మనకు గిరాకీ అనేది ఏమి ఉండదు. మిగతా టైంలో ఖాళీ ఉంటుంది సార్. అది ఏదన్నా క్యాన్వాస్ పెయింటింగ్ కానీ ఏదన్నా ఒకటి చేసుకుంటూ ఉంటాను ఇంటి దగ్గర. ఇది మొత్తానికైతే తాను ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, కానీ ఇటు ఏదైనా పాఠశాలలో కావచ్చు బయట ఎక్కడైనా కానీ చేస్తే తనకు ఇంగ్లీష్ మీద ఫ్లూయెన్సీ లేకపోవడంతో ఇప్పుడు ఆ నేర్చుకున్నటువంటి విద్యను ఇక్కడ ఉజ్వల పార్కు దగ్గర కూర్చొని మనుషుల యొక్క బొమ్మలు గీచుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఇప్పుడు తను చేస్తున్నటువంటి పని ద్వారా తన ఇంట్లో ఇటు నాన్నను పోషించుకుంటున్నానని చెప్పి మా పోషమ్మ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.